అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 1వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో అదృష్ట ద్వారాలు కూడా తెరుచుకోబోతున్నాయి. చివరి వరకు వినండి. మీ యొక్క జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైనటువంటి సూచనలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ విషయాలు, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రేమ, వ్యాపారం మరియు శక్తివంతమైనటువంటి పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మిశ్రమ ఫలితాలతో ప్రారంభమవుతుంది. ఉదయం లేవగానే మనస్సులో కొంత ఆందోళన, ఎక్కడో ఒక అసంతృప్తి ఉండవచ్చు. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు గుర్తుకు వచ్చి టెన్షన్ కూడా పెరగవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీరు మాట్లాడే మాటల్లో జాగ్రత్త పాటిస్తే అనవసరమైనటువంటి గొడవల నుంచి తప్పించుకోవచ్చు. ఈరోజు మీ కోపమే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది. అందుకే ఒక్కసారి ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపు కొంత ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. పై అధికారుల నుంచి పనిపై ఒత్తిడి రావచ్చు. మీ యొక్క పనితీరును పరీక్షించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కానీ మీరు తెలివిగా వ్యవహరిస్తే ప్రశంసలు కూడా అందుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం వినిపించే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలు లేదా పరీక్షలకు హాజరయ్యే వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయానికి దగ్గరవుతారు. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా పెద్దగా పట్టించుకోకపోవటం చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపు కొత్త పరిచయాలు లాభాన్ని తీసుకువస్తాయి. కొంతకాలంగా ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్, కోల్డ్ స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, రవాణా వంటి రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు. ఎవరి మాట నమ్మి పెట్టుబడులు పెట్టవద్దు. భాగస్వామ్య వ్యాపారాలలో లెక్కలు స్పష్టంగా చూసుకోవాలి. ఆర్థిక విషయాలలో ఈరోజు ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు, వాహన ఖర్చులు లేదా పిల్లల అవసరాల కోసం డబ్బు వెచ్చించాల్సి కూడా ఉండవచ్చు. అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బు అడిగే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా అందుకే ఖర్చుల విషయంలో ప్లాన్తో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అయితే సాయంత్రం సమయంలో ఒక మంచి సమాచారం లేదా చిన్న లాభం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ జీవితంలో రేపు కొంత జాగ్రత్త అవసరం. మీ యొక్క మాటల వలన ఇంట్లో అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి. పాత విషయాలు తీసుకురావటం వలన వాదనలు పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. అయితే కుటుంబ సభ్యుల సహకారం చివరకు మీకు లభిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి రేపు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమించినటువంటి ఒక వ్యక్తి నుంచి ముఖ్యమైనటువంటి మాట వినే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వారు మళ్ళీ దగ్గరయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అనుమానాలు పెంచుకోవటం మంచిది కాదు. నిజాయితీగా మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. పెళ్లి గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి ఇంట్లో చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు రేపు మంచి ఫలితాలు కనిపిస్తాయి. చదువుపై దృష్టి పెడితే మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది. అయితే మొబైల్, సోషల్ మీడియా వంటి సమయాన్ని వృధా చేయవద్దు. అదేవిధంగా ఏకాగ్రత చాలా అవసరంగా ముందుకు సాగాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు టైం టేబుల్ ప్రకారం చదివితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, నిద్రలేమి, కడుపు సమస్యలు లేదా బీపీకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు. ఎక్కువ టెన్షన్ తీసుకోకపోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భోజనం చేయడం,
చేయటం, నీళ్లను ఎక్కువగా తాగటం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవటాన్ని తగ్గించాలి. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే ఎవరికి వ్యక్తిగత విషయాలను ఎక్కువగా చెప్పవద్దు. కొందరు మీ యొక్క బలహీనతలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే జాగ్రత్తగా ముందుకు సాగితే అనుకూల పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. రేపు అదృష్టం కలిసి వచ్చే సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఈ యొక్క సమయంలో ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభిస్తే ఎరుపు మరియు గోధుమ రంగులు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. దక్షిణ దిశ ప్రయాణం కొంత జాగ్రత్తతో ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి శక్తివంతమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంటి ముందు నల్ల నువ్వులను ధూపం వెలిగించండి. ఈ విధంగా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. కుక్కలకు ఆహారం పెట్టడం వలన శని ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం మర్చిపోవద్దు. ఎరుపు వస్త్రం లేదా చిన్న ఎరుపు రుమాలు మీ దగ్గర ఉంచుకుంటే ధైర్యం పెరుగుతుంది. హనుమాన్ దేవాలయానికి వెళ్ళి బెల్లం లేదా వడమాలను సమర్పిస్తే అడ్డంకులు తొలగుతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్